తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని కార్యక్రమాన్ని చూసే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు, సజీవ లెక్కలో ఇచ్చినందుకు ప్రభువును మనం ఎంతగానో ఘనపరచవలసిన వారమైనా బట్టి ప్రభుత్వం స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయమును మనం ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా చదువుకున్నాము. ఇందులో నుండి ఇక్కడ సొలొమోను భక్తుడు చేసినటువంటి అద్భుత ప్రార్థనకు దేవుడిస్తున్నటువంటి అద్భుతమైన జవాబును మనం చూస్తున్నాం. అంటే సొలొమోను హృదయపూర్వకముగా, చాలా మనఃపూర్వకముగా ప్రార్థన చేస్తూ మందిరాన్ని ప్రతిష్ఠించినటువంటి అంశాన్ని మనం చదువుకున్నాం. ఇందులో ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేసి ప్రభువును ఆహ్వానించినప్పుడు మొట్టమొదటి మాటలలో మనకి ఇక్కడ కనబడుతుంది, తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండేది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున్నది ఆ ప్రభువును ఆరాధించి స్తుతించి. అద్భుతంగా అనిపిస్తుంది లైవ్ లో. అంటే ఏ విధమైనటువంటి ప్రార్థన ఆ దినము చేస్తే దేవుని అగ్ని ఆ మందిరము మీదకి దిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే, మనం పుట్టిన దగ్గర నుండి లేదా ఊహ వచ్చిన దగ్గర నుండి ఏనాడైనా ఇటువంటి మహిమను చూచాము. అంటే మన ప్రార్థనలో ఎప్పుడైనా ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూచినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి గమనించుకుంటే, నేను అడిగితే మీలో ఎవరు కూడా చెయ్యొద్దు. అంటే మనిషి షేక్ అవడం అనేది కొంత తెలుసు, మనిషి సంతోషించడం అనేది కొంత తెలుసు. ఆ దేవుని ప్రేమ మన లోపల నిండినప్పుడు మనము పొందే అనుభూతిని వర్ణించలేమనేది తెలుసు. చాలా మందికి ఈ అనుభవాలు ఉంటాయి. అంతేగాని అలా దేవుని అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి మందిరం అంతా కప్పడం, యాజకులు కూడా నిలవలేనటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూడలేము. కానీ చాలా మందిని మనం ఏం చేస్తూ ఉంటామంటే, పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక చాలా ఎగిరిపోతూ ఉంటారు, పరుగులు పెడుతూ ఉంటారు. కొంతమంది నాట్యం ఆడుతూ ఉంటారు, కొంతమంది స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. చాలా బిగ్గర స్వరము వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అద్భుత కార్యాలన్నీ జరుగుతాయని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క భక్తుడు అంటున్నట్లుగా, ప్రభువా నేను కట్టిన మందిరము ఏ పాటిది, చాలా చిన్న మందిరం నేను కట్టాను, నీవా ఆకాశమును మహాకాశములు కూడా పట్టజాలనంత గొప్ప దేవుడవే, నేను కట్టిన ఈ మందిరము నీకు ఏ పాటిది. అద్భుతమైనటువంటి ఆలాపన, అద్భుతమైనటువంటి స్తోత్రాలాపన అనేది మన జీవితాలలో కూడా దేవుడిస్తున్నటువంటి కృపా గడియలలో లోకమంతా కూడా చాలా అల్లకల్లోలంగా ఉంది. ప్రభు సెలవిచ్చిన రీతిన ప్రతిదీ కూడా నెరవేర్పును మనం చూస్తున్నాం. నిన్న చెప్తున్నారు, పాస్టర్సే ఒక పాస్టర్ని పట్టణంలోకి రానివ్వలేదండి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. పాస్టర్లే ఒక పాస్టర్ గారిని రానిలేదండి. అంటే చూడండి, సాతాను
ఏ రీతిగా దాని క్రియను సేవకుల వరకు వచ్చేసిందో మనం గమనిస్తున్నప్పుడు మన కాళ్ళ కింద కూడా అది పాకి ఉంది అనేసి మనం గమనించాలి. ఇక్కడ అటువంటి అద్భుతమైన ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆయన మనలోనికి వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యాయం మనకు బోధిస్తూ ఉంది. శుక్రవారం మనం ధ్యానం చేశాము. ఆయన ఆ రీతిగా ప్రార్థించడానికి నేను ఏ పార్టీ వాడను అనేటువంటి మనస్సు ఎప్పుడొస్తుంది అని అంటే, అనేక కష్టాల చేత కొట్టబడి అనేక శ్రమలు అనుభవించిన తర్వాత అప్పుడు నేను ఏమీ కాదు అనేది కానీ అప్పటికి అర్థమవుతుంది. అప్పుడు దాకా నేనేంటి అని అనిపిస్తుంది, నాకేంటి అని అనిపిస్తుంది. చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఆరోగ్యము మంచిగా ఉన్నప్పుడు నాకేమీ పొదువా అని అనిపిస్తుంది, చాలా బాగుందని అనిపిస్తుంది. ఒక చిన్న బలహీనత రావడం గానే నా పని అయిపోతుంది అని అనిపిస్తుంది. మానవుడు అల్పజీవి, స్వల్పజీవి కాబట్టి. కానీ అల్ప జీవితానికి దేవుడు అద్భుతమైన మహిమను నింపడానికి ఆయన చాలా సిద్ధ మనసుతో ఉన్నాడు. మందిరంలో నివాసం ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఆయన లోకమంతటా వ్యాపించి ఉన్న దేవుడు. ఆయనకి మందిరమే అవసరం లేదు. ఆయన ప్రణాళిక అంతా కూడా ఏమిటంటే, కొంతమంది ఆ మందిరంలోకి వచ్చి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ మహిమను చూస్తారు. నా మహిమ చూచినప్పుడు ప్రజలు కొంతమంది చూచి నమ్ముతారు. అంటే దేవుని అగ్ని మందిరంలోకి వచ్చినప్పుడు యాజకులే నిలవలేకపోయారంటే, అదే అగ్ని మానవుని లోనికి వస్తే ఆ మనుషుడు నిలవగలడా? అందుకనే వాళ్ళు ఆ రీతిగా చూనం థామస్ అని ఒక మంచి దైవజనురాలు, ఆమె కూడా పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని చర్చ్ అంతా కూడా నాట్యం ఆడుతుంది. అది చాలా అభినయంతో కూడినటువంటి పరలోక నాట్యం. అది అందరికీ రాదు. ఇప్పుడు వేసేటువంటి చాలా మంది డ్యాన్సులు వేస్తున్నారు స్టేజ్ మీద. ఆ డ్యాన్స్ లేదు, స్టెప్ లేదు. అద్భుతంగా మనిషి మనకి ఎబ్బెట్టిగా అనిపిస్తుంది అనమాట. మీరు కొట్టి చూడండి, చూనం థామస్ అని అద్భుతమైనటువంటి ఆరాధన చేస్తుంది. అలాంటివి చూసినప్పుడు మనకు కూడా ఆశ కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా ఆయన ప్రార్థించాడు, అలా తగ్గించుకున్నారు. జనులందరూ కూడా ఆ ప్రార్థనకు ఏకీభవించారు. ఇది మెయిన్. ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇంచుమించు ఇక్కడ రాయబడింది 20 సంవత్సరాల వరకు కట్టడం అయ్యిందట చర్చి. 20 సంవత్సరాలు పట్టిందంట. ప్రకటనాధ్యాయంలో ఉంది. నగరును కట్టించిన 20 సంవత్సరములు కావాలంట. కాబట్టి ఇంచుమించు 20 సంవత్సరాల లోపు, అంటే అంత ప్రలాంగుగా మందిరాన్ని కట్టిస్తూ ఉన్నప్పుడు 20 సంవత్సరాలు కూడా ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు పరిశుద్ధపరిచాడని నేను అనుకుంటున్నాను. అందుకని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఆ ప్రతిష్ఠిత దినాలు 7 దినాలు కూడా వాళ్ళందరూ గ్యాదర్ అయినట్లుగా, వారందరూ ఏకీభవించినట్లుగా, వారందరూ ఆరాధించినట్లుగా, వారందరూ స్తుతించినట్లుగా, వారందరూ కూడా ఆ సంతోషాన్ని అనుభవించినట్లుగా, అందరూ ఎవరు చేసే పనులు వాళ్ళు, లేవీయులు చేసే పని, యాజకులు చేసే పని, ప్రతి ఒక్కరూ చేసే పని అక్కడ చేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. అంటే మందిరము ఎప్పుడైతే ప్రారంభించబడిందో దేవుడు ప్రజలు ఇచ్చుటలోనే కాదు కానీ వారిని వారి హృదయాలను కూడా ప్రభు తట్టు త్రిప్పారని నేను అనుకుంటున్నాను. ఇది ఇచ్చినందువల్లే జరిగిందని నేను తప్పు చెప్పలేను. ఇవ్వడం వేరు, దేవుని తట్టు తిరగడం వేరు. ఇచ్చుట కంటే తిరుగుట మేలంటా నేను. ఇచ్చేదాని కొరకు సేవకుడు బ్రతుకుతాడు కానీ దేవుడు బ్రతుకుడు. కానీ నీ మనసు ఇచ్చేవనుకో దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నీ మనసును బట్టి ఆయన కూడా
నీ వైపు తిరుగుతాడు, నిన్ను ఆయనకు అనుకూలంగా మలుచుకుంటాడు. కాబట్టి వీళ్ళు మందిరము ప్రారంభించబడిన నాటి నుండి చర్చి పనిచేయటమే కాకుండా అద్భుతంగా వారి జీవితాలు మార్చుకున్నారని నాకు అనిపిస్తుంది. అందుకనే అందరూ కూడా ఏకీభవించి, అందరూ కూడా సబ్మిట్ అయ్యి, అందరూ కూడా సాగిలపడి, సాష్టాంగపడి ఆరాధన చేశారు. కాబట్టి దేవుని మహిమ ఆ మందిరము మీదకి దిగి వచ్చింది అని నా ఆలోచన. అయితే ఈనాడు ఎందుకు దీన్ని మనం ధ్యానిస్తున్నామనంటే, ఈరోజు ప్రభు అంటున్న మందిరం మానవులు కట్టే మందిరం కాదు, దేవుడు కడుతున్న మందిరము మానవుడు. ఎందుకొరకు మానవుని సృజించాడంటే, మనుషులు రాళ్లతో కట్టే మందిరం కొరకు ఆయన ఒకవేళ వీక్షించి ఉండుంటే మన కొరకు ఇంత ప్రాణం పెట్టవలసిన అవసరత వచ్చి ఉండేది కాదు. వెళ్తారు, ఆరాధిస్తారు, అయిపోతుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, చక్కటి మాట ఉంది ఇక్కడ, చూద్దాము 18వ వచనంలో. తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి, అంటే నిబంధన ఎందుకు అని అంటే, దావీదుతో అబ్బాయి నీ కుమారుడు కడతాడులే అని చెప్పి నిబంధన చేశాడు దేవుడు. ఆ నిబంధన ఈరోజు నెరవేర్పు ఎందుకొరకు జరిగిందంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏక మనస్కులగునట్లు. అందరూ ఏం చేసిందండి, మందిరము కట్టడానికి వాళ్ళు ఇష్టపూర్వకంగా సిద్ధ మనసు కలిగి ఉన్నప్పుడు అద్భుతంగా మనస్సులను దేవుడు మార్చాడు. అంటే ఈరోజు ఆ నిబంధన ప్రభు అంటున్నాడు, నేను క్రొత్త నిబంధన అంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 27, 28 వచ్చింది. వారు భోజనం చేయించగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విడిచి తన శిష్యునికి ఇచ్చి, మీరు తీసుకొని తిని, ఇది నా శరీరం అని చెప్పారు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెప్పించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలా అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడేమో మందిరం అనేది నిబంధనకు గుర్తు. లాస్ట్ అధ్యాయంలో కూడా మనం నేర్చుకున్నాము. అది మందిరం అనేది దేవుడు చేసినటువంటి వాగ్దానానికి గుర్తు. చదువుదావా ఆ మాట కూడా, గత అధ్యాయంలో చూడండి. ఎక్కడుందన్నమాట, మందిరము నిబంధనకు గుర్తు అని ఉంటుంది కదా. 11వ వచనం అండి, 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గుర్తైన మందస్సమును దాని యందు ఉంచిరి. దేవుడు నిబంధనకు గుర్తుగా ఇచ్చాడు. మందిరం అనేది ఆయన మాట్లాడడానికి గుర్తు, మనల్ని మార్చడానికి గుర్తు. అందులోనికి ప్రవేశించి ఆరాధించినప్పుడు మన మనస్సులు మారుతాయి అనడానికి గుర్తు. మనం ఆ బలను సమీపించేది, ఆ దేవుని యొక్క బలను సమీపించేది ఎందుకొరకు అని అంటే, అది దేవుడిచ్చినటువంటి పాత నిబంధనలో ఆ ప్రత్యక్షపు గుడారాన్ని సమీపించడం అనేది ఒక గుర్తు. కానీ ఈనాడు ప్రభువు చనిపోయిన తరువాత ఆయన బలిపీఠం వద్దకు రావడం అనేది క్రొత్త నిబంధనకు గుర్తు. అంటే పాత నిబంధన అంతా తీసేశాడా అండి, దేవుడు క్రొత్త నిబంధన చేశాడా అని అంటే, పాత నిబంధనతో సరిపోవట్లేదు కాబట్టి ఆయన ఇంకా క్రొత్త నిబంధన చేశాడు. అంటే మందిరంలోకి వచ్చి ఆరాధించే
నుంచి వెళ్ళిపోవటం కాదు, మందిరంలోకి వచ్చి కాసేపు ఆయనను పూజించి వెళ్ళిపోవటం కాదు. ఈ క్రొత్త నిబంధనలో ఏమి చేర్చాడంటే ప్రభువును కూడా తీసుకెళ్లడం చేర్చాడు. ప్రభువును కూడా నీతో తీసుకుని వెళ్ళిపోవడం అనేది ఆ క్రొత్త నిబంధనలో చేర్చబడిన క్రొత్త అంశం. అర్థమవుతుంది? పాత నిబంధన ఆ బల్ల యుద్ధకు సమీపించటమే. నువ్వు తీసుకొని వచ్చినటువంటి ఏ బలి అయినా అది లోపము లేదు అనే దాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ అధ్యాయంలో లోపము లేదు. 11వ వచనం చెప్తుంది, యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. లోపం ఉండకూడదండి. ఆయన మందసం దగ్గరికి రావాలన్నా, ఆయన బల్లలో నీ చెయ్యి ముంచాలన్నా, ఆ పాత్రలో చెయ్యి ముంచాలన్నా సరే మనుషులకు లోపం ఉండకూడదు. మనుషునికి లోపం ఉంటే అది ఆ స్వేచ్ఛార్పణగా లేదా ఆ బలిపీఠమును నీకు బలి అర్పించిన దానికి వాల్యూ ఉండదు. అంటే నువ్వు వచ్చి వెళ్ళిపోయిందే ఉంటది, లేదా ప్రభు యొక్క శరీర రక్తాన్ని పుచ్చుకొని సాధారణమైన వ్యక్తిగా వెళ్ళిపోయినట్లే ఉంటది. ఈ క్రొత్త నిబంధనలో అలా విడిచిపెట్టేయడానికి కాదు. దేవుడు నిబంధన రక్తం, క్రొత్త నిబంధన చెవి దినములు, క్రొత్త నిబంధనకు గుర్తు అని ఎందుకంటున్నాడంటే ప్రభువు నీలో ఉండడానికి. ఆ రోజు మందిరంలోనికి వచ్చింది వాస్తవమే, అందరూ చూసి ఆశ్చర్యపడింది వాస్తవమే. మందిరం అంతా దేవుని మహిమతో తేజస్సుతో నింపబడిపోయింది అన్నది అంత వాస్తవమే. కానీ ఈ మందిర విషయంలో ప్రభు అంటున్నాడు, మీరు అలాగ బలుల సమర్పించి ఆ లోపము లేని ఆరాధన చేయటమే కాదు, దానితో పాటు ఏం చేయాలి అని అంటే నా శరీరమును కూడా మీరు తినవలసి ఉన్నది, నా రక్తమును కూడా మీరు పానము చేయవలసి ఉన్నది. ఎందుకొరకు అంటే మీ కొరకే నేను విరవబడ్డాను. నన్ను తీసుకున్నవాడే నాలాగా ఉంటాడు. వాక్యం చదివేవాడు వాక్యంలాగా మారుతాడు. వాక్యం చదివేవాడు వాక్యంలాగా మారుతాడు. అలాగనే ప్రభుని తీసుకునేవాడు ప్రభులాగా మారుతాడు అనడం కొరకే క్రొత్త నిబంధన రక్తముగా దేవుడు దానికి పేరు పెట్టాడు. ఆనాడు నిబంధన చేశాడు, మందిరం ముగించబడింది. రైటే, మందిరంలో కాసేపు ఆరాధించారు, ప్రజలందరూ వెళ్ళిపోయారు. 2-3 అధ్యాయాల తర్వాత చూస్తే మళ్ళీ యథాస్థితిలోనికి వాళ్ళు వచ్చేస్తారు, యథాస్థితిలోకి వచ్చేస్తారు. కానీ ఇక్కడ అలాగది క్రొత్త నిబంధనలో కొన్ని హద్దులు, కట్టడలు, నియమాలు ఉన్నాయి. అది ఎలా అంటే అయోగ్యుడు తీసుకోకూడదు. ఇది యోగ్యత లేనివాడు వచ్చి దీన్ని పాలన చేయకూడదు. యోగ్యత లేనివాడు వచ్చి ఆరాధించడానికి ఎవరైనా యోగ్యులే. అర్థమవుతుందా? దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరికైనా యోగ్యత ఉంది. వాళ్ళు అన్యులైనా సరే మందిరం వద్దకు వచ్చే ధన్యత దేవుడు ప్రసాదించాడు. కానీ ఈ క్రొత్త నిబంధనలో కొత్త కోణం ఏంటి అని అంటే అయోగ్యులు పాత్రలో చేయవలచకూడదు. దేవుడు యోగ్యత ఇస్తేనే, దేవుని కనికరం నీ మీదకి వస్తేనే, దేవుడు లోకము నుండి నిన్ను వేరు చేస్తేనే ఇది ప్రత్యేకమైన వారి కొరకు క్రొత్త నిబంధన. ఇది దేవుడు పిలుపులో ఉన్న వారి కొరకు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే ఆయన పాత్రలో చేయి ఉంచవలసి ఉన్నది. ఇది అందరికీ కూడా ఆహ్వానము లేదు. ఇది ప్రత్యేకితులు ఎవరైతే ఆ శరీరమును తిని ఆయన రక్తమును త్రాగి క్రీస్తులాగా జీవిస్తారో, క్రీస్తు కొరకు ప్రయాసపడతారో, క్రీస్తును గూర్చి మాట్లాడతారో, క్రీస్తులాగా బ్రతుకును మార్చుకుంటారో వారు మాత్రమే దీనికి యోగ్యులు. పాత నిబంధన గుర్తేంటంటే మందిరంలోనికి రావడం వరకే. నువ్వు ఎలా ఆరాధించినా, ఎలా ఆరాధించకపోయినా అక్కడ నీవు చనిపోవటం లేదు, దేవుడు చంపట్లేదు. ఒకవేళ ఆయన నిలిచుంటే ఆ తేజోమహిమ నిలవలేకపోతే నువ్వు పారిపోతావు, అంతవరకే. కానీ ఈ పాత్రలో చేయి ముంచి
ప్రభు యొక్క శరీర రక్తము తీసుకుంటూ కూడా ప్రభులాగా మారకపోతే చస్తావని వాక్యం చెప్తాడు. నువ్వు చనిపోతావు అంటే ఈరోజు బలిపీఠం దగ్గర పడి చనిపోవు. నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా చనిపోతావో శారీరకంగా బ్రతికున్న వ్యర్థమే. ఆత్మలో చనిపోయినప్పుడు శారీరకంగా చనిపోవటం కూడా వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈరోజు మనము ఆయన శరీర రక్తములు పుచ్చుకోవడానికి వచ్చాం. ఆనాడు నింపినటువంటి మహిమే ఈనాడు కూడా మనం నింపడానికి మనకి చాలా చేరువుగా ఉన్నాడు దేవుడు. ఆనాడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క సన్నిధి రొట్టెలు యాజకుడు మాత్రమే తిని ఉండేవాడు. యాజకుడికి మాత్రమే అర్హత. సాధారణమైనటువంటి ప్రజలెవరూ కూడా ఆ యొక్క సన్నిధిలో ఉంచబడినటువంటి రొట్టెలు తినడానికి వీలు లేదు. ఈనాడు యాజకులు కాని వారు కూడా ఆయన శరీరము అనబడే రొట్టె, ఆయన రక్తము అనబడి విశ్వాసం ఉంచుతున్న ఆ ద్రాక్ష రసమును పుచ్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఎందుకొరకు అనంటే ఆ యాజకుని స్థానంలో ప్రధాన యాజకుడై వచ్చి ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య నిలిచి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా నిలిచి మనకి ఆ శ్రేష్టమైనటువంటి ఆ యాజకత్వములో పాలు దయచేస్తున్నాడంటే అవుతుందా? యాజకులు మాత్రమే, మళ్ళా చెప్తున్నాను, యాజకులు మాత్రమే సన్నిధి రొట్టెలు తినాలి. సాధారణమైన తినకూడదు. యాజకుడు మాత్రమే బలిపీఠం లోపలికి ప్రవేశించాలి. ప్రత్యక్ష గుడారపు లోపలికి ప్రవేశించాలి. సాధారణమైన వ్యక్తులకు ప్రవేశం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన, ఆ దినములు ఏమిటి అని అంటే క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇర్మియా ప్రవచిస్తాడు. ఈ క్రొత్త నిబంధన దినాలలో మనమున్నాం. ఇదేమిటి అని అంటే యాజకుడు మాత్రమే తినే రొట్టె సాధారణమైన నాకు, సాధారణమైన నీకు దేవుడు ఆ రొట్టె తినే యోగ్యతను కల్పించాడు. అది ఎలాగనంటే ఆయన బలిదానం అయిపోయి ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టించుకుని ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడి ఆయన రక్తమంతా ఓడ్చి మనకు ఆ యాజకులలో చేర్చే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఆయన రొట్టెగా నలగగొట్టబడ్డాడు. అంతేనా? ఆయన రొట్టెగా నలగగొట్టబడి ఆ మధ్యవర్తిగా, తండ్రికి మనకు మధ్యవర్తిగా, క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తిగా, అర్థమవుతుందా? మనకు మధ్యవర్తిత్వం చేస్తూ మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన బలిపీఠం మీద ఉండి రొట్టెగా మారి మనం పిలుస్తున్నాడు. నిన్ను నేను యాజకునిగా నేను గుర్తిస్తున్నాను. యాజకుడే తినేవాడు, కానీ ఈరోజు నీకు కూడా నా శరీరం అప్పముగా చేసి నీ చేతిలో పెడుతున్నాను. మరి ఇప్పుడు యాజకుడిగా మారాలా అవసరం లేదా? యాజకుడే తినేటువంటి రొట్టె సాధారణమైన వ్యక్తికి ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి మందిరముగా మారాలా అవసరం లేదా? ఆ మందిరంలో తేజోమహిమ నిలవాలా అవసరం లేదా? దేవుడు దర్శించాలా అవసరం లేదా? ఏమై ఉన్నావు మీరే ఆలోచన చేయమని అడుగుతున్నా. మనమే ఆలోచన చేయాలి. ప్రభువా, నేను నిజంగా యాజకునిగా ఉన్నానా? యాజకుని లక్షణాలు ఏంటి? ఒక చిన్న లోపము కూడా ఆ వ్యక్తిలో ఉండకూడదు. ఒకవేళ ఆ లోపం ఉండుంటే బలిపీఠం నుండి అగ్ని బయలుదేరి యాజకుడు కూడా అక్కడే దహించి వేస్తుంది. కానీ ఈరోజు అంటే అంత శిక్ష దేవుడు ఇవ్వడం లేదు. తను ఏమంటున్నాడంటే
అంటే ఒకవేళ అలా చనిపోయినా సరే దేవునికి స్తోత్రం, తర్వాత శిక్ష ఏంటో తెలియదు. కానీ ఈనాడు ప్రభు నిన్ను చంపట్లేదు, ప్రభు మనల్ని చంపట్లేదు. కానీ నువ్వు నిర్లక్ష్యముగా ఉన్నావు, నీవు అయోగ్యముగా ఉన్నావు, నీవు ఏమాత్రము అర్హత లేకుండా ఆ పాత్రలో చేయి ఉంచిన నువ్వు ఆత్మలో చనిపోతావు అని మనకి హెచ్చరిస్తున్నాడు. ఆత్మలో చనిపోయి ఉండి ఒకవేళ అందుత్వము నీ ఆత్మీయ నేత్రానికి కమ్మితే దయచేసి దీన్ని తీసుకోకూడదని ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాడు. లేదు, నేను నా దేవుని కొరకు ప్రయత్నం చేస్తున్నాను, నా జీవితాన్ని మలుచుకునే దిశగా నేను ఉన్నాను, దీన్ని దేవుని కొరకు మందిరముగానే నేను దీన్ని ప్రయాసపడుతున్నాను అంటావా, సంతోషంగా నువ్వు బలిపీఠం దగ్గరికి రావచ్చును. కానీ మందిరముగా మారనంత కాలము ప్రభువు ఆ మందిరంలోనికి రాలేదు. ఏమండి, ఆయనకు ప్రత్యేకమైన స్థలాన్ని ఆయన ఉంచుకున్నాడు, ప్రత్యక్షపు గుడారం, తర్వాత దేవుని మందిరం. మూడవదిగా ప్రభు అంటున్నాడు, నీవే నీ దేహము దేవునికి ఆలయం. నీ గుండె నాది, అది నా బలిపీఠము, అక్కడ ఉంటే అక్కడ మండిస్తా. నిజంగా ఆ దిశగా మన ప్రయాణం ఎప్పుడైనా సాగిస్తున్నావా? శనివారం అంతా కూర్చుని ప్రభువా నన్ను కనికరించి అని ప్రార్థన చేస్తావా? ఉన్న 5 నిమిషాలు గబగబా ముగించేసి నిన్నిచ్చే నీ యొక్క పాత్రలో నేను చేయముంచాలయ్యా అని ఒక మాట అనుకుంటా. సిద్ధపాటు కలిగి వచ్చావా? ఒక్కరోజన్నా దీని నిమిత్తం ఫాస్టింగ్ ఉంటావా? ఒక పూటైనా ప్రభువా అంటూ కేకలు వేస్తావా? అలా కేకలు వేసినప్పుడు ఈ మందిరము పాడుబడినటువంటి బంగ్లాలానే ఉంటుంది. పాడుబడిన బంగ్లాలో దయ్యాలు ఉంటాయి, నివాసం. అలా కాకుండా ప్రభువా లేదయ్యా, నేను నీ యొక్క శరీరంను తినగోరుచున్నాను, నాకు యోగ్యత కల్పించు అని రోజంతా కూడా ఫాస్టింగ్ ఉంది. ఆయన యోగ్యత ఇచ్చినప్పుడు మాత్రమే రావాలి. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం అనేటువంటిది ఈ సంస్కారంతో కూడినటువంటి చర్య. సంస్కారం ఉండాలి మనిషికి, సంస్కారవంతమైన బ్రతుకు ఉండాలి. సంస్కారంగా దీన్ని గౌరవంతో తీసుకోవాల్సింది. ప్రభుని ఆనాడు ఆ ప్రజలందరూ ఏక మనస్సుతో ఏ లోపము లేకుండా చెప్పింది చెప్పినట్లుగా సొలొమోను జరిగించారు. కాబట్టే ఆ రీతిగా దేవుని మందిరము దేవుని మహిమతో కప్పబడి ఉన్నది. ఈరోజు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, ఆయన నియమాలు మనలో నిజంగా జరగకపోతే ఇది మందిరము అనబడదు. మందిరము అనబడదు. ఈ మందిరం కొరకు మనం ఎంతో ప్రయాసపడతాం. శారీరకంగా దీన్ని పోషించడానికి ఎన్నో రకాలుగా దీన్ని తీర్చిదిద్దుతాం. ఇంకా తినే ఫుడ్ చాలదని ఇంకా సప్లీస్ ఇస్తూ ఉంటాం ప్రక్కన నుంచి. కానీ ఆత్మ అనే ఆ యొక్క దేవాలయంలో, ఈ గుండె గుడిలో ప్రభు నివాసం చేయవలసి వచ్చినప్పుడు దానికి ఏమంటాడు, ఇర్మియా ఏమంటాడండి, దానికి ఘోరమైన వ్యాధి ఉందనుకోండి, ఆయన సమీపానికి కూడా రాలేరు. అది వ్యాధి కలిగి ఉంటే, ప్రేమించిన అలవిగా ఉంటే, ఒకవేళ ప్రభు చెప్పినటువంటి మాటలు మన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లోనికి రానంత కాలము కూడా దేవుని నివాస స్థలముగా ఈ హృదయము గుండె నేరదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ ఆ రీతిగా ఈ మందిరాన్ని గురించి కూడా చెప్తున్నాడు. ఒకవేళ మీరు మందిరం కట్టారు, మంచిదే, దాని మీద నేను కూడా నా మనసును కూడా ఉంచుతున్నాను. మీరు ఎటు నుండి ప్రార్థించినా సరే మీ మొరలు నేను వింటాను. మీరు ఏ దిక్కులో నుండి మనవి చేసినా నేను దానికి ప్రత్యుత్తరం ఇస్తాను. ఒకవేళ అలా కాకుండా మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, మీ ఇష్టానుసారంగా మీ మనసులను తిప్పివేసుకుంటే, ప్రభు ఇక్కడ అంటున్న మాట, మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి
నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జన్మలలో దానిని సామెతకాస్పదముగా చేస్తాను. ఇది దేవుడు నిజంగా దేవుని మందిరం ఇంత కాస్ట్లీగా ఇన్ని సంవత్సరాలు మనుషులందరి కష్టార్జితం, దావీదు కష్టార్జితం అంతా కూడా ఆ మందిరంలోనే ఉంది. కానీ ఒకనొక సమయంలో ప్రజలందరూ కూడా చెడుగులోనికి తిరిగిపోయినప్పుడు జరిగింది ఏంటండి? దేవుడు చెప్పిన మాట, దేవుడు ఏం చెప్పాడు? మందిరాన్ని ఏమన్నాడు? నిందాస్పదము, అవమానాస్పదము జరిగిందండి. ఒకనొక సమయంలో ప్రజలందరూ కూడా వెనక్కి తిరిగిపోయినప్పుడు వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలకు వారి జీవితాలను మరలు కొల్పుకున్నప్పుడు, ఇతర దేవతల వైపు వారు తిరిగినప్పుడు ప్రభు ఏ మాటలైతే వీరికి ఏ నిర్మాణం నాడు చెప్పి ఈ యొక్క ప్రతిష్ఠ నాడు చెప్పారో ఆ మాటలన్నీ కూడా నెరవేర్పు జరిగింది. అందులోని రాజు వచ్చాడు, పట్టణం మీద పడిపోయాడు, మందిరం మీద పడిపోయాడు, మందిరంలో ఉన్న సమస్తాన్ని కూడా చెక్కేసి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు ఈరోజు ఈ క్రొత్త నిబంధనలు దీన్ని బేస్ చేసుకుని ఈ క్రొత్త నిబంధనలు, ఇది పాత నిబంధన, నా మందిరాన్ని పాడు చేస్తానని ఏమండి మనుషుల జోలికి వెళ్ళల, మనుషుల్ని ఎవరిష్టానుసారంగా వాళ్ళనే విడిచిపెట్టేశాడు. కానీ ఈ క్రొత్త నిబంధనలు అంటున్నాడు నేను వాడిని పాడు చేస్తాను. నా మందిరాన్ని ఎవరైతే పాడు చేస్తారో, కొరింథీయుల్లో అంటాడు, ఎవరైతే ఈ మందిరాన్ని పాడు చేస్తారో నేను వానిని పాడు చేయుదును. ఇది క్రొత్త నిబంధన. ఏది కష్టంగా ఉంది? రెండోదే కష్టం. చాలా మంది యేసు ప్రభుని ఏమి చేసినా క్షమిస్తాడంటున్నారు. ఆయన రోషము కలిగిన వాడు. ఆయన దేహము అనే దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు ఆయన్ని పాడు చేస్తాడు. ఎలాగంటే బలహీనతలో మరణానికి అప్పగిస్తాడండి. ఆత్మలో చనిపోయినప్పుడు దయ్యాలు వచ్చి వాళ్ళని పాడు చేస్తే దయ్యాలు తీసుకెళ్ళిపోతాయి. శత్రువు చేతికి దేవుడు అప్పగిస్తారు అని చేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన వారులారా, ఈరోజు ప్రభు యొక్క శరీర రక్తములలో పాలు పొందడానికి వచ్చినటువంటి మనమందరము హృదయపూర్వకంగా ప్రభువా నేను నీకు నిందాస్పదముగా ఈ దేహాన్ని ఉంచకూడదు, నీకు అవమానాస్పదంగా ఈ నా దేహాన్ని ఉంచకూడదు. ఇది నువ్వు నాకు ఇచ్చావు, దీన్ని పరిశుద్ధపరిచి తిరిగి నీ చేతికి అప్పగిస్తాను. నీ తేజ మహిమ నా మందిరము మీద కూడా నిలుపు. నీ మనసు కూడా నా మనసుకు జత చేయి, నా మనసు నీ మనసులాగా చేయి. నేను క్రీస్తు పోలికే కాదయ్యా, క్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా మారాలి. నేను దైవముగా మారాలి. దైవజనుడు పేరు నేను మర్చిపోయాను, నిండు వృద్ధాప్యం 104 సంవత్సరాలు. నేను ఒకసారి చెప్పాను, ఆయన పూర్తిగా మరణానికి చేరువుగా ఉన్నారు. ఆయన ఎప్పటి కొరకు ప్రార్థించలేకపోతున్నారు. మాట లేదు, కంటి చూపు లేదు, చేతులు కూడా తన ఇష్టానుసారంగా లేకపోవడం లేదు. ఇంచుమించు మరణశయ్య మీద ఉన్నారు. అయితే ఆయన దగ్గరికి అనేక మంది రోగులు వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు మరి సొంత ఇంటి వారు ఆయన చేయి తీసి ఆ పేషెంట్ మీద పెడితే ఫీలైపోతున్నారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఆ మరణ చెయ్యి మీద ఉన్నటువంటి వ్యక్తి చెయ్యి తీసి ఆ చెయ్యి మీద పెడుతుంటే ఆ వ్యక్తులు హీల్ అయిపోతున్నారండి. అంటే ఈ వ్యక్తి ఎలా మారాడండి? కంప్లీట్ గా క్రీస్తులాగా మారాడు. నేను నిన్న చిన్న క్లిప్పింగ్ ఒకటి చూశాను. ఓ వ్యక్తి పండుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి అగ్నిలాగా మండుతూ ఉన్నాడు. 6-7 సాతాన్లు ఆ వెడంగా నిలబడి చూస్తూ ఉంది. నాకు ఒక వాక్యం గుర్తుకొస్తా ఉంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, అంటే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి పడుకున్నా నిద్రపోయినా సరే మండుతూనే ఉంటాడు. అతనికి ఎప్పుడు కూడా ఆరిపోవటం అనేది లేదు.
ఎప్పుడు ఆరిపోతావో అప్పుడే శత్రువుకు చోటు చొరవ దొరుకుతుంది. కాబట్టి భక్తుడు అనేవాడు ఎప్పుడూ కూడా వెలుగుమయంగానే ఉండాలి. భక్తుడు అనేవాడు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు కూడా అందుకని అంటాడు, ఆత్మను ఆర్పకుడి. అది ఆరిపోకుండా ఉండాలంటే సమయమందును అసమయమందు. ఒకవేళ సమయం లేదని చెప్తూ ఉంటాం మనం, అసమయంలో కూడా అంటే మనస్సుతో తినేటప్పుడు, త్రాగేటప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇది అసమయం. సమయము ఆయన గదిలో నిలిచే టైం ఉంది. కాబట్టి అసమయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ ఆరిపోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మానవులందరూ ఇది నీ మందిరమయ్యాన్ని ప్రతిష్ఠించాడు. దానికి గుర్తుగా దేవుడు కూడా తన అగ్నిని దించి ప్రజలందరికీ కూడా యెహోవాయే దేవుడు అని కనబరుచుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అమ్మ నేను మీకు క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఈ క్రొత్త నిబంధనలో ఏమిటంటే మీరు నా శరీరంలో తిని నా రక్తమును త్రాగి మీరే మండాలి. మందిరం మండటం కాదు, నేను కోరుకున్న ఈ మందిరము మీరే, అది మీరు మండాలి. మీరు మండితే మీ మంట ప్రక్క నుండి కూడా మండిస్తుంది. ఒక మందిరము మండితే ప్రక్క మందిరం మండదు. ఒక ట్యూబ్లైట్ వెలిగితే మరొక ట్యూబ్లైట్ని వెలిగించదు. కానీ ఒక క్యాండిల్ వెలిగితే అనేక క్యాండిల్స్ని వెలిగిస్తుంది. కాబట్టి క్యాండిల్ గుర్తు ఏంటంటే తను కరిగిపోతూ వెలిగించేటువంటి స్వభావం. కాబట్టి అటువంటి స్వభావం క్రీస్తు కలిగి ఉన్నారు. ఆయన కల్వరిలో కరిగిపోతూ మనకు వెలుగునిచ్చాడు, మనకు జీవం ఇచ్చాడు, నిత్య జీవమునిచ్చాడు, క్షమాభిక్ష ఇచ్చాడు. కాబట్టి మనము కూడా ఆయన కొరకు లోకంలో కరిగిపోతూ లోకానికి జ్యోతుల వలె వెలుగొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించున్నాను.